హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఇలా రెడీ అయిపోయినాను అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్, చిన్న పండగ అయితే తగిలిందనమాట. పండగకి ఎలాగైనా కంపల్సరీగా వెళ్ళాలి. దగ్గర వాళ్ళు కదా, మరి తప్పక చెప్పినప్పుడు మనం వెళ్ళాలి కదా ఫ్రెండ్. అందుకనేసి ఇలా హెవీ అనేది రెడీ అయ్యాను. చూసారు ఫ్రెండ్, ఈ చాక్ అనేది ఎలా ఉన్నది అనేది చూడండి ఫ్రెండ్. చాక్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో తీసుకున్న తర్వాత నాకైతే కొంచెం లుక్ అనేది అనిపించలేదని రిటర్న్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ అయితే నేను పార్వతీపురం, మాకు దగ్గరలో పార్వతీపురం ఉందన్నమాట. పార్వతీపురం వెళ్ళి ఒక షాప్లో 1 గ్రామ్ షాప్లో అయితే తీసుకున్నాను. చాక్ అనమాట తీసుకున్నాను. లక్ష్మీదేవి ఫోటో అయితే వచ్చింది, చాలా అంటే చాలా బాగుందనేసి తీసుకున్నాను. ఇది కాస్ట్ అయితే 300 అనమాట. కాస్ట్ అనేది ఎలా అనేది ఎక్కువ తక్కువ అనేది చిన్న కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్ ప్లీజ్. అలానే వచ్చి నాకు చాలా రోజులు బట్టి నల్లపూసలు అంటే చాలా ఇష్టం, అందుకనేసి నల్లపూసలు కూడా తీసుకున్నాను. నల్లపూసలు అయితే ఇది వచ్చి 300 అనమాట. 350 అయితే నేను కొంచెం బేరమాడి తక్కువ చేయండి అంటే 350కి, అంటే 350 నుంచి బేరమాడుకుంటూ ఉంటే 300కి ఇచ్చారనమాట. ఈ లక్ష్మీదేవి ఫోటో అయితే బాగుంది అనేసి చాకర్కి అలానే హారంకి, అంటే చాకర్కును నల్లపూసలు చెట్ట అవుతాయని తీసుకున్నాను అనమాట. ఎలా చూడండి ఫ్రెండ్, ఎలా ఉందనేది చెప్పండి. నెక్స్ట్ వచ్చి అయితే ఇలా హెవీగా రెడీ అయ్యాను. ఇక పండగ అంటే ఇక చెప్పవసరం లేదు. గోల్డ్ వేసుకుంటే కొంచెం భయం అనేసి గోల్డ్ వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక తాడు వచ్చి గోల్డేలండి. ఇలా అయితే ఇక సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. పట్టు చీరలు ఏమి కట్టాలంటే చాలా భయం అనమాట, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, టైట్ అయిపోతామనేసి మామూలు నాచురల్ సారీ అంటే కట్టేసాను అనమాట. సిల్క్ టైప్ సారీ వచ్చి నాకైతే ఫేవరెట్ కలర్ పింక్ అయితే మనకి బాగా సెట్ అవుతుంది అనమాట. అందుకే పింక్ అనేది వేసుకున్నాను. ఏంటి గ్రీను స్టోన్ వచ్చింది కదా, గ్రీన్ సారీ కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ మనకి పింక్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి పింక్ సారీ అనేది కట్టుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చి పండగ ఉందనేసి నేనైతే నైట్ నేను చిన్న ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకున్నాను. ఏం లేదు ఫ్రెండ్, శనగపిండి, అలానే కొంచెం పాలు మిగడ, అలానే తేనె, అలానే చిన్న నిమ్మకాయ రసం వేసుకొని బాగా తిక్కి కలుపుకొని నేను పెట్టుకున్నాను. పెట్టుకోవడం వల్ల నెగిసిన వెంటనే నా ఫేస్ చాలా అంటే చాలా గ్లోగా ఉంది. అసలు చాలా బాగుంది. ఈరోజు అయితే ఫేస్ అంతా డల్గా అయితే లేదు, హ్యాపీగా ఉంది. పండగకి వెళ్తాను, ఇంకెలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్, చేస్తే పెద్ద పాపని అయితే రెడీ చేశాను అనమాట, నాతో తోడుగా తీసుకెళ్ళామనేసి. మా చిన్న పాపకి అయితే కొంచెం హెల్త్ బాగోక నేను తీసుకెళ్ళలేదు. అంటే హెల్త్ అంటే కొంచెం జలుబు దగ్గు చేసిందనమాట. అక్కడ వాటర్ ఎక్కువగా, వేరే వాటర్ తాగిస్తే ఇక డ్రింకులు, ఈ ఐస్ క్రీమ్లు అన్నీ కావాలని ఏడుస్తారు. అందుకని నేను ఇంకా వాళ్ళకైతే నేను తీసుకెళ్ళలేదు. చిన్న పాపని అయితే, పెద్ద పాపని అయితే తీసుకెళ్తున్నాను. పెద్ద పాప కూడా సింపుల్గా కాటన్ డ్రెస్ అనేది వేస్తాను, ఎందుకంటే ఒక్కకి అస్సలు తను ఉండలేదు. ఇక ఇలా సింపుల్గా రెడీ చేస్తాను. ఈ చాకర్ వచ్చి అయితే నేను 3 years బ్యాక్ తీసుకున్న చాకర్ అనమాట. ఇది చూసారా, ఇదైతే నా ఫేవరెట్ చాకర్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయినా ఇది కొత్తగా నేను చాకర్ తీసుకోవడం వల్ల నేను చాకర్ వేసుకోవాల్సి వచ్చింది. మ్యాగ్నాకి అయితే నేను ఈ చాకర్ వేయవలసి వచ్చింది. ఇక వచ్చేసరికి చిన్న పాప అయితే చాలా ఫేస్ డల్లా పెట్టింది, అన్నీ తీసుకెళ్ళవచ్చు కదా అనేసి. కానీ హెల్త్ బాగోలేదు కదా, మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ మనమే ఇబ్బంది పడాలనేసి నేను తీసుకెళ్ళలేదు. ఇక పండగ నుంచి అయితే తొందరగా వెళ్ళక ముందే వచ్చి అని అల్లరి పెడుతుంది అనమాట. ఇక వేగంగా వెళ్ళి వచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్, ఇక నేను మ్యాగ్నా అయితే వచ్చామన్నమాట చుట్టాల ఇంటికి. ఇక ఎవరు ఇంక చుట్టాలు రాలేదు, అయినప్పటికీ నేను డ్రింకులు ఇస్తే తాగిస్తే కామ్ కూర్చున్నాము. నెక్స్ట్ వచ్చి అక్కడైతే చూసారా, పందిరి వేశారు కదా, అక్కడ భోజనాలు అయితే వండుతున్నారనమాట. ఇక వచ్చైతే జనాలు అనేది ఇంకా అప్పటికి వస్తూనే ఉన్నారు. ఇక మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఫుల్ జనాలు ఉంటారు. అయినప్పటికీ ఇప్పుడు మామూలు జస్ట్ అనమాట. ఇక మధ్యాహ్నం అయింది, ఇక ఘటాలు అన్నీ తిరుగుతున్నాయి. నెక్స్ట్ రథమాను చూసారు ఎప్పుడైనా? రథమాన్ అనమాట ఇది. ఈ ఊరికేమో 30 సంవత్సరాలు అవుతుందట పండగ తెచ్చి. రథమాన్ అనేది ఇలా తయారు చేశారు. 2 రథమాన్లు అనేది తయారు చేశారు అనమాట. నేను ఒక రథమాను తీయవలసి వచ్చింది.
నెక్స్ట్ ఇక అయితే ఇక పూజారిని అయితే కూర్చోపెట్టుకోలేదనమాట. ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగే తీసాను ఊర్లోకి వచ్చిందని. ఇక అప్పటికే లేట్ అయిపోయింది. ఇక మా ఊరి నుంచి అయితే రథం తిప్పకముందే నేను మా ఊరు వెళ్ళిపోయాను అనమాట, మా ఆయన వచ్చేయడం వల్ల. ఇలా చుట్టాలందరికీ అయితే వీడియోస్ ఇలా తీసాను. చాలా అంటే చాలా బాగా అయింది పండుగ అయితే. చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ నైట్కి ఉండాలంటే చాలా ఇబ్బంది అవుద్ది, కరెంట్ లేట్ లేవనేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇక ఇంటికి వచ్చేసరికి చూసారు నా ఫేస్ అయితే ఎంత డల్గా అనేది ఉంది. బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇలా వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే నేనైతే సారీ అనేది మార్చుకున్న తర్వాత వస్తువులన్నీ దాస్తాను. నెక్స్ట్ వచ్చి నా ఫేస్ చూసారు ఎంత డల్గా అనిపిస్తుంది. అందుకని మన ఫేస్ పైన మురికి ఏమైనా పడింది అనేసి నేనైతే ఇక ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకున్నాను. ఏమి లేదు ఫ్రెండ్, నలుగు లాంటిది అనమాట. ఇక వచ్చి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అనేది శనగపిండి అనేది తీసుకోవాలి. మీ ఫేస్కి ఎంత సరిపోద్ది అనేది అంత తీసుకోండి. నెక్స్ట్ వచ్చి బియ్యం పిండి కూడా ఈ శనగపిండిలో వేసుకొని ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటే మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది అనమాట. ఎక్కడ మురుకున్న దుమ్మున్న కూడా క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి పాలమిగడ అయితే చూసారా, అప్పటికే నేను పాలు అనేది ఆఫ్ చేసి ఉంచాను. మిగడ అనేది చూసారా ఎలా కట్టింది. అస్సలు నాకైతే ఈ సున్నిపిండిలో నాకు ఈ మిగడ అనేది వేయబుద్ధి లేదు, తినాలనిపించినట్టు అనిపించింది. అయినా మన ఫేస్ అనేది డల్గా ఉంది కదా, అందుకనేసి నేనైతే ఈ పాలమిగడ అనేది శనగపిండిలో వేసాను. ఇక వచ్చేసరికి అయితే మనం మిగడ అనేది మనకి కలిపినప్పుడు థిక్గా ఉంటుంది కాబట్టి మనము కొంచెం పాలు అనేది వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వేసుకొని కనీసం గట్టిగా కలుపుకోవాలన్నమాట. మన ఫేస్ పైన పెట్టి 10 నిమిషాలకు ఆరిపోయినట్టుగానే మనము ఈ ప్యాక్ అనేది తయారు చేసుకోవాలి. ఈ పాలమిగడ వేసుకున్న తర్వాత మనము ముక్కలుగా ఎక్కడ లేకుండా ఒక 5 నిమిషాలైనా సరే మనము ఈ ప్యాక్ అనేది స్పూన్ సహాయంతో మనం కలుపుతూ ఉండాలి. ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచిగా మన ఫేస్కి పట్టి మన ఫేస్ అనేది గ్లోగా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఏమీ లేదు ఫ్రెండ్, మన ఇంట్లో నిత్యంగా ఉండే శనగపిండి, అలానే రైస్ పౌడర్, అలానే పాలమిగడ, ఈ 3 చాలండి మన అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్ పైన పెట్టగానే మన నలుగు రూపంలో మీకు వీడియోలో చూపిస్తాను. మన నలుగు ఇలా తీస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి పాలమిగడ అయితే మన ఫేస్ని మరింత గ్లోగా చేస్తుంది. శనగపిండికి మించిన ఫేస్ ప్యాక్ ఉండదు. లేడీస్కి అయితే చాలా మంచిదన్నమాట శనగపిండి అనేది. నెక్స్ట్ వచ్చి ఇలా నేను మొత్తం కూడా తిక్కుగా కలుపుకొని పలాచగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నైట్ నేను ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల జస్ట్ సాయంత్రం అనేది లైట్గా ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. మళ్ళీ డల్గా అయిపోయి దుమ్ము ధూళి పడడం వల్ల మన స్కిన్ అనేది బ్లాక్ అయిపోయి మొటిమల్లో వచ్చే చాయిస్ ఉంటాయని నేను ఈ నలుగు అనేది పెట్టుకున్నాను స్క్రబ్ లాగా. నెక్స్ట్ వచ్చి ఇక ఫేస్ చూసారా మొత్తం నేను అప్లై చేస్తాను. ఇలా అప్లై చేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత చూసారా నా ఫేస్కి అయితే ఎలా పెట్టేసింది. అది రావడం లేదనేసి చిన్న తడి చేసిన మళ్ళీ అదే ఫేస్ ప్యాక్ పెట్టేసి నేను చేతుల సహాయంతో నేను బాగా తీసేస్తున్నాను అనమాట. చూసారు ఎలా వచ్చేస్తుంది. అలా వచ్చడం వల్ల మీ ఫేస్ పైన ఉన్న దుమ్ము ధూళి మొత్తం వచ్చి మీ స్కిన్ అనేది చాలా కాంతివంతంగా ఉండి, అలానే బ్లాక్ హెడ్స్ అలానే వైట్ హెడ్స్ ఏమైనా ఉంటే తొందరగా పోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చి మచ్చలు కూడా పోతాయి. మీ స్కిన్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా ట్రై చేయండి. మీ ఫేస్ పైన బయట వచ్చిన దుమ్ము ధూళి అయితే మీ ఫేస్ పైన పడినా ఇలా ఈ ప్యాక్ వాడడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అయితే ఇక వచ్చి చూసారా నేనైతే కడగలేదు, సబ్బుతోనైతే కడగలేదు. అలా నలుగు అనేది చూసి జస్ట్ కడుక్కున్నాను. చాలా బాగుంది. మీకు వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలానే మన ఛానల్ ఇంకెవరైనా ఫస్ట్గా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. నా ఫేస్ చాలా సాఫ్ట్గా ఉంది. చూసారు అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్.